ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. పెండింగ్ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు పనులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలుపై కేంద్ర పెద్దలతో సీఎం సంప్రదింపులు జరపనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన రుణ సాయం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు సిఐఐ బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. ఇక రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు మరుసటి రోజు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులు, ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సో ఢిల్లీలో ఇటు సీఎం చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు. అంటే ముఖ్యంగా ఇటు రాజధాని అమరావతికి సంబంధించి కూడా కొంతమంది నేతలతోటి ఆయన సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వివరాలు ఏంటి? ఎవరెవరిని కలవబోతున్నారు? ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హరీష, ఈ రోజు అంతా కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రానికి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు, వాటికి నిధుల విడుదల, ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర హోంశాఖ తోటి చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోటి ఆయన భేటీ కానున్నారు. సిఆర్ పాటిల్ తోటి ఇటు పోలవరం, బనకచెర్లతో పాటు పోలవరం 2వ దశకు సంబంధించిన అనుమతులు, పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలపైన కూడా జలశక్తి శాఖ మంత్రితోటి చర్చించబోతున్నారు. అందులో భాగంగానే ఇటు గోదావరి, కృష్ణా నదీ జలాలు, రాష్ట్ర విభజన తర్వాత జరగాల్సిన పంపకాలు, ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోటి మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోటి మాట్లాడున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి కావాల్సిన రుణాలను, ఇతర అంశాలపైన కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోటి ఈ భేటీలో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు సిఐఐ సదస్సుకు సంబంధించి ఆయన అందులో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత రాత్రికి ఆయన అస్సాం వెళ్తారు. అక్కడి నుంచి రేపు అస్సాం సీఎం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఈ రోజంతా కూడా ఢిల్లీలో బిజీగానే ఆయన షెడ్యూల్ ఉందని చెప్పొచ్చు. ఇటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా వివిధ రంగాల ప్రతినిధులు, వాళ్ళకు సంబంధించిన అంశాలు, ఇతర అంశాలు, అమరావతి పునర్నిర్మాణము, ఇతర అంశాలపైన ఆయన ఈ రోజంతా కూడా బిజీగానే గడపబోతున్నారు. ప్రస్తుతం హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి భేటీ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, ఇటీవల నెలకొన్న సిచ్యువేషన్స్, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటా, ఇటీవల ఆంధ్రకు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్, వాటన్నిటితో పాటు ఇటు అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇటు అనేక అంశాలపైన కూడా ఆయన ఈరోజు కేంద్ర హోంశాఖతోటి మాట్లాడున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖతోటి చర్చించనున్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి.